అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మన న్యూ ఛానల్ రఘు డైలీ వ్లాగ్స్కి. మన ఛానల్కి ఇంత ఆదరణ, ఇంత సపోర్ట్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు అనేది తెలియజేస్తున్నాను. మన ఛానల్ జనవరి 26వ తారీఖున అనేది మనం ఛానల్ ఓపెన్ చేయడం అనేది జరిగింది. ఈ రోజు వట్టికి కూడా మన ఛానల్లో 3000 సబ్స్క్రైబర్స్ పైగానే దాటారు. సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా మనసారా అభినందనలు అనేది తెలియజేస్తున్నాను. ఇంకా మన ఛానల్ని చాలా వరకు కూడా సబ్స్క్రైబ్ చేసి ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ మన కొత్త ఛానల్లో మనకు డైలీ వ్లాగ్స్, అదేవిధంగా మనం చేను దగ్గర చేసే వర్క్స్, మన ఫుడ్ వ్లాగ్స్ ఇవన్నీ కూడా మన ఈ కొత్త ఛానల్లో అనేది వస్తుంది. ఈరోజు మనము మన చేను దగ్గర అసలు ఏం పంటలు వేసాము, అదేవిధంగా ఈ మామిడి చెట్టు గురించి కూడా ఈరోజు మనం ఫుల్గా అనేది మాట్లాడుకుందాము. ఈరోజు వ్లాగ్లో వచ్చేసి మొత్తం కూడా మనం చేను దగ్గర చేసే ఇప్పుడు ఏ పంటలు వేసాము అనేది కూడా మనం ఈరోజు అనేది ఈ వ్లాగ్లో అనేది మాట్లాడుకుందాము. మామిడి చెట్టు ఉంది చూసారా, ఈ మామిడి చెట్టు కింద మొత్తం కూడా నిన్న అనేది మనం క్లీన్ చేయడం అనేది జరిగింది. చెత్త చెదారాన్ని మొత్తం కూడా ఇటు సైడ్ అనేది కూడా నెట్టాము. ఎందుకంటే ఇప్పుడు అనేది మనము ఇక్కడ పంట అనేది ఉంది. ఇప్పుడు మనము బంతి చెట్లు అదేవిధంగా పొలం అనేది వేసాము కదా, వీటికి అనేది ఇప్పుడు సమ్మర్, మా టైంలో సమ్మర్కి మనం కాపలా ఉండాలని ఈ చెట్టు కింద మొత్తం కూడా క్లీన్ అనేది చేసినాము. ఈ చెట్టు గురించి మనం మాట్లాడుకునేది వస్తే చూడండి, పూత అనేది ఎట్లా పూసిందో, అంతా కూడా ఫుల్గా అనేది వేసింది పూత. ఈ సంవత్సరం బాగా విపరీతంగా అనేది పూత పూయడం అనేది జరిగింది. ఈ చెట్టుకి చరిత్ర అనేది చాలా పెద్దగా అనేది ఉంటుంది. ఎందుకంటే ఈ చెట్టు మా తాతలకు కూడా గుర్తులేదంట, అప్పటి నుంచి ఉన్న చెట్టు ఇది. చూడండి ఎంత పెద్దగా ఉన్నదో, నాకు తెలిసి 100 సంవత్సరాలు పైబడే చెట్టే ఇది. ఎట్లా ఉందో చూడండి. ఈ చెట్టుకి కాయలు వచ్చేసి అసలు కోస్తే బస్తాలు అనేది వెళ్తాయి మనకి. దీన్ని వరకే సపరేట్గా ఇంత రేట్ అనేది మాట్లాడుకొని బేరగాళ్ళు వచ్చి కొనుక్కొని పోతారు. అంత విపరీతమైన కాయలు అనేది కాస్తాయి. చూడండి ఎట్లా పూసిందో పూత, ఇదంతా కూడా పోతాయి. అన్నటి వరకు కూడా ఇదంతా కూడా చెత్త అనేది ఉండేది. బాగా మొత్తం కూడా క్లీన్ అనేది చేపించినాము. క్లీన్ చేయించిన తర్వాత చూడండి ఎంత నీట్గా అనేది ఉందో. నిన్న మొత్తం కూడా క్లీన్ అనేది చేయించినాము. ఈరోజు ఆకు అనేది పడుతూనే ఉంది. ఇప్పటి నుంచి ఇక డైలీ కూడా మా నాన్న వాళ్ళైతే, అమ్మ వాళ్ళైతే, మేమైతే ప్రతి ఒక్కరం కూడా రెగ్యులర్గా చేనుకి అనేది వస్తూనే ఉంటాము. ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి ఇంకొక 1 మంత్, అంటే ఇప్పుడు మార్చి స్టార్టింగ్ ఎండింగ్ కల్లా మాకెళ్ళేందంటే గేదెలనైనా తర్వాత ఆవులనైనా ఇక కాయరు, అంటే వాటికి కాపలా అనేది ఉండదు, వదిలేస్తారు. ఎందుకంటే సమ్మర్ అనేది వస్తుంది కాబట్టి ఎండాకాలం ఎండలు ఎక్కువ కొడతాయని, పంటలు అనేది కూడా అయిపోతాయి కాబట్టి ఏం చేస్తారంటే రైతులు కాయకుండా వదిలేస్తే సాయంత్రం మేసినంత వరకు మేసి సాయంత్రం అవి ఇంటికి రావడం అనేది జరుగుతుంది. అందుకే మనకి ఇప్పుడు దీన్ని ప్రత్యేకంగా ప్రతి సంవత్సరం కూడా దీన్ని అనేది బాగు చేపిస్తాము. ఎందుకంటే మనం పంట వేస్తాం కాబట్టి వీటికి కాపలా ఉండాలి, చెట్టు నీడ కూడా ఉండాలి. కాబట్టి ఒకవేళ అన్నం తినాలన్నా లేకపోతే కొంచెం పడుకోవాలన్నా కొంచెం చెట్టు కింద చల్లగా అనేది ఉంటుంది. మాకు ఇక అసలు ఇది లక్ వచ్చిన చెట్టు. ఇక నా చిన్నతనం నుంచి ఆడుకోవడమైనా చేయడమైనా ప్రతిదీ కూడా మేము ఒకవేళ వన భోజనాలకు వెళ్ళాలన్నా కూడా ఈ చెట్టు కిందకి అనేది వస్తాము. ఈ చెట్టు మీద అసలు తీపి జ్ఞాపకాలు అనేది చాలా అంటే చాలా ఉన్నాయి. ఎందుకంటే నా చిన్నతనంలో మా అక్కలు అయితే, అంటే మా పెదనాన్న పిల్లలు అయితే, మేమైతే, తర్వాత చాలామంది కూడా కలిసిమెలిసి ఆడుకునే వాళ్ళము. ఈ చెట్టు కింద మాకు జ్ఞాపకాలు అనేది కూడా చాలా ఉన్నాయి. ఎందుకంటే చిన్నతనం నుంచి, నా పుట్టిన దగ్గర నుంచి కూడా అసలు ఈ చెట్టు కిందనే మా జ్ఞాపకాలు. అంటే సండే వచ్చినా లేకపోతే ఎప్పుడైనా సెలవులు వచ్చినా కూడా మేము అందరము, అంటే మా నాన్న వాళ్ళ 6 అన్నదమ్ముల పిల్లగాళ్ళు అయితే చాలామంది పిల్లగాళ్ళు ఉండేవాళ్ళం, అందరం వచ్చి కూడా ఇక్కడ ఆడుకునేవాళ్ళం. ఆ జ్ఞాపకాలు అనేది ఇంకా మనసులో అనేది మిగులుతున్నాయి. ఇంకా మనము ప్రతి సంవత్సరం కూడా దీన్ని క్లీన్ చేసి ప్రతి సంవత్సరం కూడా మనం పంట అనేది వేస్తాం కాబట్టి ప్రతి సంవత్సరం లాగానే క్లీన్ అనేది చేపించాము. బంతి చెట్లు చూడండి, ఇవి వేసి ఒక 25 డేస్ అనేది అవుతున్నాయి. నిన్ననే మొగ్గలు అనేది కూడా కట్ చేసినాము. ఎందుకంటే దీన్ని మనము రాజమండ్రి నుంచి మొక్కలను అనేది తెప్పించినాము. మొత్తం కూడా వాళ్ళ సజెషన్ ప్రకారమే మనము ఈ చెట్లను వేయడం అనేది జరిగింది. అయితే ప్రతి చెట్లకు కూడా మొగ్గలు అనేది కాస్తే మనం నిన్న ఏం చేసామంటే మొగ్గలన్నిటిని కూడా కట్ చేసినాం. ఎందుకంటే ఈ మొగ్గలు కట్ చేయకపోతే చెట్టు ఎదగదు, ప్లస్ ఏంటంటే గుబురుగా అనేది రాదు. ఇప్పుడు ఎట్లా కొచ్చిగా ఎలా వెళ్ళిపోతుందో అలా వెళ్ళిపోతుందని వాళ్ళు చెప్పడంతో పై మొగ్గలు అనేది కూడా కట్ చేసినాము. కదా చూడండి ఎట్లా మొగ్గలు, దీనికి కూడా మొగ్గలు అనేది కట్ చేసినాము. ఇప్పుడు ఏంటంటే చెట్టు మొత్తం కూడా గుబురుగా అనేది వస్తుంది. అందువల్లనే ఇంకా నేను దీని గురించి కూడా మీకు పూర్తి అప్డేట్ అనేది కూడా ఇస్తాను. ఎందుకంటే మనకి ఈ పంట అనేది వేయడం ఫస్ట్ టైము. మొత్తం కూడా వాళ్ళు చెప్పిన ప్రకారం, సజెషన్ ప్రకారమే మనం దీన్ని
మనము వేసినాము. అదేవిధంగా వాళ్ళు చెప్పిన ప్రకారమే దీంట్లో మనము మందు చల్లడమైనా ఏవైనా కూడా వాళ్ళు చెప్పిన ప్రకారం అనేది చేస్తున్నాము. చూడండి, ఇంకొక 15-25 డేస్లో ఈ మొత్తం కూడా అసలు మొత్తం కమ్మేస్తుంది. ఇది మొత్తం కూడా 15 గుంటలు సుమారుగా అనేది ఉంటుంది. దీన్ని మొత్తం కూడా నాటు అనేది వేసినాము. యాక్చువల్గా ఏంటంటే ఇది ఒక మడి, ఇది ఒక మడి, ఈ 2 మళ్ళని కలిపి మనం ఏం చేసినామంటే ఒక మడి బంతి చెట్లు వేసినాం, ఒక మడి తినడానికి వరకు మన వరకు వేసుకోవడం అనేది జరిగింది. వర్షాకాలం మాత్రము ఈ 2 మళ్ళు అనేది వేసినాము. ఇది దాదాపు ఒక ఎకరం చిల్లర అనేది ఉంటుంది. ఒక 5 గుంటల మందము ఇవి బంతి చెట్లు అనేది వేసినాము. ఒక 15 గుంటల మందము దీన్ని మనము పొలం వేయడం అనేది జరిగింది. మొన్న రీసెంట్గా నేను ఒక షార్ట్ వీడియో కూడా అప్లోడ్ చేశాను మన పొలం గురించి. చూడండి, ఎరుపు మొత్తం కూడా తిరుగుతుంది. మొన్న మనం మందు చల్లిన దగ్గర నుంచి కూడా ఎంత చూడండి ఎట్లా ఉందో, ఎంత నీట్గా అవుపడుతుందో, అంత నీట్గా ఉందో చూడండి. ఇదంతా కూడా మన బంతి తోట. మంకీస్ కూడా వస్తూనే ఉన్నాయి చూడండి. మన మామిడి చెట్టు ఇప్పుడు ఇక కాయలు కాస్తే ఇక మొత్తం కూడా కోతులు మొత్తం చెట్ల మీదనే ఉంటాయి. తిన్నంత తింటే పారేస్తాయి. దీని పక్కనే చూడండి పెద్ద గుట్ట ఒకటి ఉంది. అంటే కొన్ని ఏరియాలో కొండ అంటారు, మా ఏరియాలో గుట్ట అనేది అంటారు. ఇప్పుడు మన బోర్ అనేది కూడా మీకు చూపిస్తాను. మన బోరుకు కూడా పెద్ద చరిత్ర అనేది ఉంది, అది కూడా నేను మీకు చూపిస్తాను. ఈ బోరు నేను 6th ఉన్నప్పుడు ఈ బోర్ అనేది వేసినాము. దాదాపు ఇప్పుడు నాకు 30 సంవత్సరాలు. నా చిన్నతనంలోనే ఈ బోర్ అనేది వేసినాము. ఫస్ట్ ఏంటంటే అటు చూపియమ్మ, ఆ ఏరియాలో మనకి బావి అనేది ఫస్ట్ తీసినాము. బావి తీసేది వదిలేసి మా నాన్న ఏం చేసిందంటే బావిని బుడిపి, అంటే తీసిన తర్వాత అది బాగా కూలడం వల్ల ఇటు చూపి బాగా కూలడం వల్ల మా నాన్న ఏం చేసింటే మళ్ళీ ఆ బావిని బుడిపి మళ్ళీ దీన్ని బోర్ని అనేది వేయడం అనేది జరిగింది. అంటే బోర్ అయితే ఇక్కడ నుంచి ఒక 300 మీటర్లు మనం పైపులు వేయడం కూడా జరిగింది. ఈ బోర్ ఖర్చు, బావి ఖర్చు అప్పట్లోనే నేను 6th ఉన్నప్పుడే దాదాపు 1,20,000 అనేది వాటర్కి అనేది మా నాన్న ఖర్చు పెట్టడం జరిగింది. మా అదృష్టం ఏంటంటే ఈ బోరు 23 అడుగుల్లోనే మనకి వాటర్ పడడం అనేది జరిగింది. వాటర్ పడ్డ దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా ఈ బోర్ని కడగడం కానీ ఆగిపోవడం కానీ అనేది జరగలే. ఒక్కసారి మోటార్ ఖరాబ్ అయితే విప్పి బాగు చేయించాము. తర్వాత మళ్ళీ మోటార్ ఒకటి మార్చాము. కానీ ఇంతవరకు బోర్ని కడగడం కానీ అలాంటిది అయితే ఏమీ చేయలేదు. మాకు ఇక్కడికి వచ్చేసి మనకి మీటర్ పెట్టి ఆన్ ఆఫ్ అనేది ఉంటుంది. తర్వాత మనం కరెంటు కూడా సపరేట్గా అనేది లాక్కున్నాము. మనకి వాటర్ అయితే ఇప్పటివరకు అయితే ఇబ్బంది అనేది లేదు. సొంతంగా ఈ బోరు 4 లేకపోతే ఒక 5 ఎకరాల పొలానికి కూడా గడుపుతుంది. ఎందుకంటే నేను ఇంతకుముందు వ్యవసాయం చేసినాం కాబట్టి నేను చెప్పగలుగుతున్నా. 5 ఎకరాల పొలము, 2 ఎకరాల తోట అనేది కూడా దీని మీద మేము పండించినాము. వాటర్ అనేది ఎనీ టైం 24 అవర్స్ కరెంట్ ఉంటే మాత్రం 24 అవర్స్ అనేది నీళ్లు వదలకుండా అనేది పోస్తుంది. చాలా 120 అడుగుల లోతు అనేది కొట్టించినాము. అసలు నీళ్ళ ప్రెజర్ వల్ల ఇంకా బోర్ అతను కొట్టలేదు. అందువల్లనే అప్పట్లోనే 1,20,000 అంటే దాదాపు ఒక 3 ఎకరాలు ల్యాండ్ అనేది వచ్చేది అప్పట్లో మా ఏరియాలో. ఇంకా ఎన్నో వదిలేసి మా నాన్న ఈ బోర్ అనేది వేయించాడు. సరే, ఆ ఖర్చు పోయినా ఏది పోయినా కూడా వాటర్ అయితే మంచిగా పడ్డాయి, అదొక సంతోషం. ఎందుకమ్మా బోర్ చూస్తాను ఏందమ్మా? మా పెద్ద పాప ఇటు చూడు ఒకసారి. దా వెళ్దాం. వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. మన డైలీ రొటీన్ వ్లాగ్స్ అనేది ఈ ఛానల్లో అనేది వస్తుంది. ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ ప్రెస్ చేసి ఆల్లో పెట్టుకోవడం మర్చిపోమాకండి.